ఒక వాయిస్ అండ్ పిక్చర్ క్లారిటీగా ఉందా లేదు చూడండి అమ్మా. వాయిస్ అండ్ పిక్చర్ ఆంధ్రప్రదేశ్ జాగ్రఫీకి సంబంధించిన స్మార్ట్ నోట్స్. చాలా చిన్నదండి, 11 పేజీలు చిన్న నోట్స్. చాలు, ఇందులోంచే బిట్ వస్తుంది, ఇంకా మీరు చూడవసరం లేదు. ఎందుకంటే ఇండియాలో భాగంగా మనం ప్రతిదీ ఏపీ చూస్తాం, అయినప్పటికీ కూడా ఏపీ ఓరియంటేషన్లో స్మార్ట్. చూడండి ఒకసారి, ఆంధ్రప్రదేశ్ యొక్క విభజన జరిగిన తర్వాత 26 జిల్లాల విభజన జరిగిన తరువాత మనకి ఎటువంటి మార్పులు జరిగాయి? ఒకటి విస్తీర్ణం, ఏరియా. సో ఆంధ్రప్రదేశ్లో 13 జిల్లాలు ఉండేటప్పుడు అనంతపురం పెద్ద జిల్లా ఉండేది. 26 జిల్లాలు ఉండేటప్పుడు ప్రకాశం అనేది పెద్ద జిల్లా. ఓకే, మరి అదేవిధంగా చిన్న జిల్లా కింద విజయనగరం, శ్రీకాకుళం విస్తీర్ణంలో చిన్నది ఉండేది, జనాభాలో విజయనగరం ఉండేది. ఇప్పుడు విశాఖపట్నం చిన్న జిల్లా, ఇది విస్తీర్ణం ప్రకారం చాలా ఇంపార్టెంట్ సుమా. అలాగే జనాభా చాలా ఇంపార్టెంట్ అండి. మరి 26 జిల్లాల్లో భాగంగా నెల్లూరు అనేది పెద్ద జిల్లా గాను, చిన్న జిల్లా కింద మన్య పార్వతీపురం 2023 గ్రూప్ 1లో కూడా బిట్ అడిగాడండి. అంటే ఏపీ జాగ్రఫీ ఓరియంటేషన్ లో డైరెక్ట్ బిట్లే వస్తాయి. ఆ పాయింట్ మీరు గుర్తుంచుకోండి. క్లియర్? ఏదైనా ఉంటే వాట్సాప్ చేయండి అమ్మా. చూడండి, విస్తీర్ణంలో ప్రకాశం, విశాఖ, జనాభాలో నెల్లూరు, మన్యం పార్వతీపురం. ఓకే, మండలాల వారీగా చూస్తే అత్యధిక మండలాలు ప్రకాశం, నెల్లూరు, తక్కువ మండలాలు విశాఖపట్నం మొత్తం సిటీయేనండి, అందుకే తక్కువ మండలాలు అనమాట. జనసాంద్రత, విశాఖపట్నం మొత్తం సిటీ కదా, సిటీ అంటే జనసాంద్రత అంటే ఏంటి? 1 చదరపు కిలోమీటర్కి ఎంతమంది జనాభా నివసిస్తారు, అదే జనసాంద్రత కదా. మరి అలాంటప్పుడు సిటీలో కదా జనసాంద్రత ఎక్కువ ఉంటుంది, మరి జనసాంద్రత ఎక్కువ విశాఖ. మరి జనసాంద్రత తక్కువ ఎక్కడ ఉంటుంది? అడవుల్లో, ఫారెస్ట్ ఏరియాస్ వాటిలో ఉంటుంది కదా. మరి కంప్లీట్ గా అల్లూరు సీతారామరాజు, పాడేరు, అది అంతా కూడా హిల్ స్టేషన్ అండి, అందుకే జనసాంద్రత తక్కువ. మైండ్ లో బాగా పెట్టుకోండి. విశాఖపట్నం సిటీ కనుక అక్కడ జనసాంద్రత ఎక్కువ ఉంటుంది. మరి అల్లూరు సీతారామరాజు అంటే మన్యం కనుక, సారీ మన్యం పార్వతీపురం, అల్లూరు సీతారామరాజు అంటే పాడేరు, అది అంతా కూడా హిల్ స్టేషన్, ట్రైబల్ ఏరియాస్ ఎక్కువ, అందువల్ల తక్కువ. జనాభా వృద్ధి రేటు అంటే జనాభా వృద్ధి రేటుకి వచ్చేసరికి నేను ఇక్కడ ఎందుకు కాలం ఇవ్వలేదంటే 2011 మళ్ళీ 21లో జరిగిన ప్రకారమే మనం దీన్ని బైఫర్కేట్ చేయాలి, అందువల్ల ఇది ఇవ్వలేదు. చూడండి, వృద్ధి రేటు. తీరరేఖ పొడవు, తీరరేఖ పొడవు వచ్చేసరికి అనూహ్యంగా శ్రీకాకుళం అత్యంత ఎక్కువ తీరరేఖ వచ్చింది, పశ్చిమ గోదావరి తక్కువ వచ్చింది. అన్ని మార్పులు జరిగాయి సార్ 26 జిల్లాల వల్ల. అలాగే సగటు వర్షపాతం సార్, మరి హిల్ స్టేషన్ లోనే కదా, అల్లూరు సీతారామరాజు పాడేరులో మనం చూస్తే ఆ యొక్క గిరిజన ప్రాంతాల హిల్ స్టేషన్ లో ఎక్కువ వర్షం అండి. ఓకేనా? సో అక్కడ అల్లూరులో మరి సగటు వర్షపాతం తక్కువ తెలిసిందే. మనకు ఆంధ్ర ఎడార్లు రెండే, అనంతపురము, ప్రకాశంలో చాలా తక్కువ వర్షపాతం పడుతుందండి. నెక్స్ట్, ఈశాన్య ఋతుపవనాల వలన వర్షం పడేది తెలిసిందే. భారతదేశంలో ఈశాన్య ఋతుపవనాల వల్ల వర్షం పడిన రాష్ట్రం తమిళనాడు. అలాగే ఆంధ్రప్రదేశ్ లో ఈశాన్య ఋతుపవనాల వల్ల వర్షం పడింది దక్షిణ కోస్తాలో ప్రధానమైనది నెల్లూరు. ఓకే, నెల్లూరు. ఓకే, నెల్లూరు చూసారా? నెల్లూరు ఎందుకు సార్? చూసుకోండి, చెన్నై పైనే కదండి నెల్లూరు ఉంది. సో ఈశాన్య ఋతుపైలు వచ్చేటప్పుడు సహరాయి పర్వతాలు అడ్డగిస్తే పర్వతీయ వర్షపాతం పడుతుందని కూడా మీకు చెప్పాను. మరి అదేవిధంగా ఈశాన్య ఋతుపవనాల వలన తక్కువ వర్షపాతము నంద్యాల. మరి నైరుతి ఋతుపవనాలు మరి సాధారణంగా అల్లూరు ఎక్కువ, అదే కనుక అల్లూరు ఎక్కువ సార్. తక్కువ ప్రకాశం, సేమ్ ఏదైతే ఉందో ఆ వర్షపాతం ఉంటుంది. మరి ఫారెస్ట్ ఏరియా, ఫారెస్ట్ కవర్ సార్, కోరింజ అడవులు, తూర్పు గోదావరి చాలా ఎక్కువ ఫారెస్ట్ అండి. అలాగే తక్కువ ఫారెస్ట్, తక్కువ కృష్ణా, శ్రీకాకుళం. అప్పుడు కూడా కృష్ణాయే ఉండేది, తక్కువ ఫారెస్ట్. ఇప్పుడు కూడా కృష్ణా, శ్రీకాకుళం. సార్ ఇవి అనుకోవచ్చు, కానీ ఏంటంటే హాట్ అండి. చాలా వరకు కూడా డైరెక్ట్ గా వచ్చే బిట్స్ కనుక మీరు కన్ఫ్యూజ్ అవుతారు, మోర్ టైం చదవాల్సిందే. అలాగే మడ అడవుల, కోరింజ అడవులు ఏమున్నాయండి? మడ అడవులు ఎక్కడున్నాయి? తూర్పు గోదావరిలో ఉన్నాయి మడ అడవులు, మరి తక్కువ పశ్చిమ గోదావరి. అలాగే విద్యుత్ వినియోగం ఎక్కువగా ఉండే జిల్లా నెల్లూరు అండి, విద్యుత్ వినియోగం తక్కువగా ఉండేది శ్రీకాకుళం. ఇదంతా డేటాబేస్ లో ఉంటుందండి ఏపీ. సో ఖచ్చితంగా మీరు బైహార్ట్ చేసుకుంటూ ఈ పీడిఎఫ్ కూడా పెడతాను, చూసుకోండి. మరి అదే విధంగా సగటు భూకమాతము అంటే ఒక పర్సన్కి అత్యంత ఎక్కువ ఎంత భూమి వచ్చింది, అదే సగటు భూకమాతం అండి. అది ఎక్కువగా ఉండేది అనంతపురము, తక్కువగా ఉండేది శ్రీకాకుళం అండి.
ఖనిజాల ద్వారా ఆదాయం ఎక్కువ వచ్చేది తూర్పుగోదావరి, తక్కువ అయితే పశ్చిమ గోదావరి అండి. అలాగే అత్యధిక ఎంఎస్ఎంఈలు, మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజ్ పరిశ్రమలు ఉండేది ఏలూరులో ఉన్నాయట, తక్కువ పల్నాడులో ఉన్నాయంట. అలాగే జాతీయ రహదారులు ఎక్కువగా ఉండేది చిత్తూరు అంట, తక్కువ విజయనగరం అంట. ఎక్కడ వదలలేదు సార్, ప్రతి పాయింట్ ని నేను పట్టి మరి పెట్టాను, మీరు చదువుకోవడమే. ఏముంది, ఎక్కువేది తక్కువేది అంతే కదా, దీనిలో నేనేది బుర్ర పెట్టి అనాలిసిస్ చేయాల్సిన పనే లేదు. ఓకే, మరి ఆంధ్రప్రదేశ్ విభజన జరిగిన తరువాత మనకి ఈ యొక్క వివరాలు అనేవి క్లియర్ గా ఇచ్చాను చూడండి. కొంతలో కొంతకు ఏమైనా మార్పు ఉంటే చెప్తాను. మరి ఎవరు రెస్పాండ్ కావట్లేదు, ఇలాగనో ఎస్ అనో ఏదో ఒకటి పెడితే నేను ముందుకు పోతా. ఒకసారి రెడీగా ఓకే ఒక సింబల్ పెట్టండమ్మా, అందరూ కూడా నేను ముందుకు వెళ్తాను. ఇంకా న్యూ డిస్ట్రిక్ట్ వస్తే ఇప్పుడు ఎందుకమ్మా, గొప్ప పని వాళ్ళు తయారయ్యారు. న్యూ డిస్ట్రిక్ట్ వచ్చినాడు, అది చూసుకుందాం. ఇప్పుడు నువ్వు చూడు ఎగ్జామ్ లో కొత్తగా న్యూ డిస్ట్రిక్ట్ వస్తే ఆ భారం తప్పదు, ఆ బాధ మేము పడాలి మళ్ళీ తయారు చేసి. అది ఎప్పుడో వస్తుంది 32 జిల్లాలు, దాని గురించి మనకెందుకు, ఇప్పుడున్న జిల్లాలు మనం చూసుకోవాలి. సరే, విస్తీర్ణ ప్రకారం 1,62,970 చదరపు కిలోమీటర్లు. దేశ విస్తీర్ణంలో ఎంత శాతం అని అడుగుతాడు, చాలా ఇంపార్టెంట్. 4.87%, 8వ స్థానం అండి, 8th ప్లేస్, చాలా ఇంపార్టెంట్. జనాభాలో 10వ స్థానం అండి. ఓకే, 4.87% విస్తీర్ణంలో, ఇంపార్టెంట్. రెవెన్యూ మండలాలు 679 ఉన్నాయండి, రెవెన్యూ డివిజన్స్ అంటాం. మరి డివిజన్లు ఏమి వచ్చేసరికి 76 డివిజన్లు అండి, చాలా ఇంపార్టెంట్. గ్రామీణ పట్టణ జనాభా ఇది మారదండి. ఎందుకు మారదు సార్, గ్రామీణ పట్టణ జనాభా 2011 జనాభా లెక్కలు ఏవైతే ఉన్నాయో ఆ విధంగానే 70:30 అనేది మనకి చూడండి. ఇక్కడ 53 అన్నాడు కనుక 71 వేసుకోవచ్చు కూడా. 71:20.7 అన్నాం. ఇక్కడ 20.7 అంటే 47 అండి, 47. సో ఈ విధంగా 29, 71:29 అని కూడా మీరు అనుకోవచ్చు. ఈ విధంగా గ్రామీణ పట్టణ. మరి భారతదేశంలో గ్రామీణ పట్టణ అయితే 68:32 అండి. భారతదేశంలో గ్రామీణ జనాభా 68% ఉంటే పట్టణ జనాభా 32% అండి. కానీ ఆంధ్రప్రదేశ్ లో 70.37:29.47% అండి. అక్షరాస్యత చూస్తే భారతదేశం అక్షరాస్యత చాలా ఎక్కువ అండి, 74.04. అలాగే మదింపులోకి వచ్చేసరికి 73% ఇస్తారండి భారతదేశాన్ని. కానీ సగటు భారతదేశం కంటే ఆంధ్రప్రదేశ్ అక్షరాస్యత ఎప్పుడూ తక్కువగానే ఉంటుంది, 67.35. 2011 జనాభా లెక్కల ప్రకారం మోస్ట్ ఇంపార్టెంట్. 2011 జనాభా లెక్కల ప్రకారం ఆంధ్రప్రదేశ్ అక్షరాస్యత రాసుకోండి, ఈ బిట్ ఎగ్జామ్ లో వచ్చి తీరుతుంది, 67.35%. జనసాంద్రత వచ్చేసరికి భారతదేశాన్ని 324 అండి. ఎందుకంటే 2011 మనకి ప్రామాణికం, ఇంకా మనకి జనాభా లెక్కలు జరగలేదు కనుక. మరి ఆ జనాభా లెక్కల ప్రకారం అత్యధిక జనసాంద్రతలు అన్ని కూడా మనకి చూసుకున్నట్టయితే చూడండి, ఆంధ్రప్రదేశ్ వచ్చేసరికి ఈ 324 కంటే తక్కువ 34 అండి. జనసాంద్రతలో కూడా మనం తక్కువే ఉన్నాం, అక్షరాస్యతలో కూడా తక్కువే ఉన్నాం, చాలా ఇంపార్టెంట్ సుమా. మరి అదే విధంగా జనాభా వృద్ధి రేటు మాత్రం దక్షిణ దేశ రాష్ట్రాలు అన్ని తక్కువే సార్. జనాభా వృద్ధి రేటు ఎప్పుడు ఉత్తర భారతదేశ రాష్ట్రాలు ఎక్కువ ఉంటాయి. మనది కేవలం 9.21% అండి. యాక్చువల్ గా భారతదేశ జనాభా వృద్ధి రేటు 17.7% అండి, చాలా ఎక్కువ. భారతదేశంలో ఏ మతం జనాభా వృద్ధి రేటు ఎక్కువ అంటే ముస్లిం జనాభా వృద్ధి రేటు 24% అండి, చాలా ఎక్కువ ముస్లిం జనాభా వృద్ధి రేటు ఉంటుంది. అయితే భారతదేశంలో జనాభా వృద్ధి రేటు 2011 ప్రకారం 17.7 అయితే దానికంటే మంది చాలా తక్కువ, 9.21. కాసుకోండి, ఈ బిట్ ఎగ్జామినేషన్ లో వచ్చి తీరుతుంది, రాసుకోండి, ఈ బిట్ వచ్చి తీరుతుంది 9.21%. సో చాలా ఇంపార్టెంట్ బుల్లెట్స్ లాంటి బిట్స్ ఇవి. ఓకే, క్లియర్ అర్థమవుతుందా? సో ఇవన్నీ ప్రతిదీ కూడా బిట్స్. ఒక్కొక్కసారి అప్లికేషన్ లో వెళ్ళేటప్పుడు స్టేట్మెంట్లను ఇచ్చి ఇవ్వచ్చు. భారతదేశ అక్షరాస్యతతో పోలిస్తే ఆంధ్రప్రదేశ్ అక్షరాస్యత ఎక్కువ, భారతదేశ జనసాంద్రతతో పోలిస్తే ఆంధ్రప్రదేశ్ జనసాంద్రత ఎక్కువ, భారతదేశ జనాభా వృద్ధి రేటుతో పోలిస్తే ఆంధ్రప్రదేశ్ జనాభా వృద్ధి తక్కువ, ఈ క్రింది వల్ల సరైన స్టేట్మెంట్ ఏది, అలాంటివి అడగొచ్చు. అప్పుడు మీరు చాలా జాగ్రత్తగా ఒక పాయింట్ కి వెళ్ళాలి. భారతదేశ అక్షరాస్యతతో పోలిస్తే ఆంధ్రప్రదేశ్ తక్కువ, భారతదేశ జనసాంద్రతతో పోలిస్తే ఆంధ్రప్రదేశ్ తక్కువ, భారతదేశ వృద్ధి రేటుతో పోలిస్తే ఆంధ్రప్రదేశ్ వృద్ధి రేటు తక్కువ. ఇవన్నీ తక్కువగానే ఉన్నాయి, అది గుర్తుంచుకోండి. కానీ స్త్రీ పురుషుల నిష్పత్తి విషయంలో మాత్రం భారతదేశ స్త్రీ పురుషుల నిష్పత్తితో పోలిస్తే ఆంధ్రప్రదేశ్ చాలా చాలా ఎక్కువ. ఎందుకు సార్ మీరు ఆ విధంగా అంటున్నారంటే, భారతదేశ స్త్రీ పురుషుల నిష్పత్తి 940:1000 ఉంటే ఆంధ్రప్రదేశ్ 997:1000. భారతదేశంలోనే కేరళ తర్వాత అత్యంత ఎక్కువ, ఆంధ్ర 2, తమిళనాడు ఆంధ్ర 1, కేరళ 2, ఆంధ్ర తమిళనాడులో ఉన్నాయి. ఓకే, ఇంకా ఆంధ్రప్రదేశ్ ఎక్కువ, తెలంగాణ నెక్స్ట్ ప్లేస్కి వచ్చింది. క్లియర్ అర్థమైందండి. స్త్రీ పురుషుల నిష్పత్తిలో మాత్రం మనం చాలా ఎక్కువ ఉన్నాం.
మరి అదే విధంగా జనాభా విషయంలోకి వచ్చేసరికి 4.95 కోట్ల జనాభా ఆంధ్రప్రదేశ్ ఉందండి. మరి శాతం ప్రకారం 4.10. ఇది కూడా బుల్లెట్ లాంటి బిట్టు, మోస్ట్ ఇంపార్టెంట్ బిట్ అండి. ఎన్నో స్థానంలో ఉన్నాం? 10వ స్థానంలో ఉన్నాం. జనాభా ప్రకారంగా కూడా మనము ఆంధ్రప్రదేశ్ అనేది మరి ర్యాంకింగ్ లో 10వ స్థానంలో ఉన్నాం. విస్తీర్ణంగా ప్రకారం 8వ స్థానంలో ఉన్నాం. ఆల్రెడీ మీకు చెప్పాను, విస్తీర్ణంలో ఎంత? 4.87% ఉన్నాం. మరి జనాభాలో ఎంత? 4.10% ఉన్నాం. ఇవన్నీ మైండ్ లో పెట్టుకోవాల్సిందే. సముద్ర తీర జిల్లాలో ఇంతకుముందు 9 ఉండే, ఇప్పుడు 12, ఎందుకంటే జిల్లాలు పెరిగాయి కనుక. అలాగే నైరుతి వర్షపాతం చూస్తే సాధారణంగా 556 నుంచి 583 సెంటీమీటర్ల నైరుతి వర్షపాతం. ఎప్పుడు కూడా ఈశాన్యం ద్వారా 290 వస్తుందండి. మనకి 290 గరిష్టంగా 310 సెంటీమీటర్ల వర్షపాతం మనకు పడుతుందండి. ఇది వర్షపాతానికి సంబంధించి. సగటు వర్షపాతం ఎక్కువగా ఉండే జిల్లాలు, తక్కువగా ఉండే జిల్లాలు కూడా మీకు క్లియర్ గా చెప్పాను. ఈశాన్య వర్షపాతం ఎక్కువగా ఉండే జిల్లా, తక్కువగా ఉండే జిల్లా కూడా నేను చెప్పాను. ఓకే, క్లియర్ అర్థమైందండి. నెక్స్ట్ నేలలు. ఓకే, మరి అదే విషయం మీరు చెప్పారు సార్, మీరు మర్చిపోయి అనుకుంటే ఒక్కసారి మీరు చూసుకోండి. ఏంటి సార్ చూసుకోండి, సగటు వర్షపాతం కల్లూరు తక్కువ ప్రకాశం, ఈశాన్య ఋతుపవనాల ద్వారా వర్షపాతం నెల్లూరు తక్కువ నంద్యాల, నైరుతి ఋతుపవనాల ద్వారా వర్షపాతం అల్లూరు తక్కువ ప్రకాశం. ఆ 3 కూడా మీరు చూసుకోండి. నెక్స్ట్ అదే విధంగా మనం చూస్తే నేలలు. సార్ భారతదేశంలో నేలల విభజన వేరు, ఆంధ్రప్రదేశ్ లో వేరండి. భారతదేశంలో ఎక్కువ ఒండ్రు నేలలు ఉంటే ఆంధ్రప్రదేశ్ లో ఎక్కువ ఎర్ర నేలలు ఉంటాయి. అంతమంది ఎర్ర నేలలు, అనంతపురం కానివ్వండి, ఆ రాయలసీమ అంతా కూడా 65% ఉన్నాయండి. తర్వాత నల్లరేగడి, ప్రతి పంటకు అనుకూలమైన నేలలు నల్లరేగడి, అది 25% ఉన్నాయండి. అలాగే ఒండ్రు నేలలు కేవలం మనకి కృష్ణా గోదావరి డెల్టా బేసిన్లో 5% మాత్రమే ఉన్నాయి. లాటరైట్ నేలలు 3% మాత్రమే ఉన్నాయి. ఇసుక నేలలు 2% ఉన్నాయి. సో ఈ పర్సంటేజ్ అనేది ఎప్పుడు ఎగ్జామ్లు అడగలేదు, కానీ ఒక ఓరియంటేషన్ ఏమని అడుగుతాడు అంటే ఆంధ్రప్రదేశ్ లో ఎక్కువగా ఉండే నేలలు ఏ రకమైనవి అని అడుగుతాడు. ఎర్ర నేలలు ఇంపార్టెంట్ సుమా. ఓకే, అర్థమవుతుంది అందరికి కూడా ఇంపార్టెంట్. మరి అదే విధంగా అడవులు. సార్ ఇది ఫారెస్ట్ రిపోర్ట్ ప్రకారం మారిపోతుంది, అయినప్పటికీ మన దేశంలో 38,060 చదరపు కిలోమీటర్ల పరిధిలో అడవులు ఉన్నాయి. మరి రిజర్వ్ అడవులు ఏమో 79, రక్షిత అడవులు 19, వర్గీకరించబడిన అడవులు 1.52. ఎందుకంటే అడవుల్ని 3 రకాలుగా మనకు విభజిస్తారు. రిజర్వ్ అడవులు అంటే ఎక్కువగా గ్రూప్ 1 స్థాయి, గ్రూప్ 2 స్థాయిలు అడుగుతారు తప్ప నార్మల్గా ఇది అడవదు. అడవుల్లో రిజర్వ్ అడవులు, రక్షిత అడవులు, వర్గీకరించబడిన అడవులు. ఎప్పుడు రిజర్వ్ అడవులు 79.10 అంటే 79 గుర్తుంచుకోండి. రక్షిత అడవులు 19%, వర్గీకరించబడిన అడవులు 1.52%. నెక్స్ట్ మడ అడవులు వచ్చేసరికి 405 చదరపు కిలోమీటర్లు అండి. 405 చదరపు కిలోమీటర్లు. భారతదేశంలో 4,992 చదరపు కిలోమీటర్లు ఉన్నాయండి మడ అడవులు. యాక్చువల్ గా మొన్న రిపోర్ట్ ప్రకారం ఇది 492 చదరపు కిలోమీటర్లు అండి. ఇది మొన్న రిపోర్ట్ లేటెస్ట్ ప్రకారము మడ అడవులు 492 చదరపు కిలోమీటర్లు. నెక్స్ట్ మరి అదే విధంగా ఈ యొక్క చూడండి, ఇవన్నీ అంత అవసరం లేదు, జస్ట్ గుర్తుంచుకోండి. స్థూల సాగు భూమి అంటే మన ఆంధ్రప్రదేశ్ లో పంటలు పండించే సాగు భూమి 1,00,000 హెక్టార్లు ఉంటుంది. దేశంలో అయితే 1,000,000 హెక్టార్లు, 1,00,000 హెక్టార్లు 38.44 లక్షల హెక్టార్లు అండి. అయితే ఒక విషయం గుర్తుంచుకోండి, భారతదేశంలో ఈ యొక్క సాగు భూమికి నీటిపారుదల ఎక్కువగా దేని నుంచి ఏ విధంగా జరుగుతుందని అడుగుతాడండి. చూడండి, భారతదేశంలో అయితే బావులు, తర్వాత కాలువలు, తర్వాత చెరువులు, తర్వాత ఇతర విధానాలు ఇలా జరుగుతుంది భారతదేశంలో. ఓకేనా, ఇది ఇంపార్టెంట్. కానీ ఆంధ్రప్రదేశ్ లోకి వచ్చేసరికి ఎలా సార్ అంటే కాలువల ద్వారా, తర్వాత బావుల ద్వారా, తర్వాత చెరువుల ద్వారా, తర్వాత ఇతర మార్గం. ఇది యొక్క మాత్రం ఆర్డర్ గుర్తుంచుకోండి. ఓకే, అంటే ఒక ఆర్డర్ అన్నమాట. భారతదేశంలో నీటిపారుదల ఎక్కువగా బావుల ద్వారా, తర్వాత కాలువల ద్వారా, తర్వాత చెరువులు, తర్వాత ఇతర మార్గాలు. ఆంధ్రప్రదేశ్ లో ఎక్కువ ద్వారా కాలువలు, తర్వాత బావులు, తర్వాత చెరువులు, తర్వాత ఇతర మార్గాలు. ఓకే, క్లియర్, అర్థమైందండి? ఓకే అంటే ఇలా పెట్టండి. డన్. ఓకే, క్లియర్. సరే, మరి ఇలా వచ్చేసరికి ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ బిట్ ఒకటి చెప్తాను, గుర్తుంచుకోండి. దానికి అడిగవచ్చు, భారతదేశంలో ఏ రాష్ట్రంలో బావుల ద్వారా ఎక్కువ వర్షపాతం సంభవిస్తుంది, బావు ద్వారా ఎక్కువ నీటిపారుదల జరుగుతుంది, లేదా బావుల ద్వారా ఎక్కువగా వ్యవసాయం చేస్తారని అడిగారు అనుకోండి, ఉత్తరప్రదేశ్ అని రాయాలి. మరి అదేవిధంగా భారతదేశంలో ఎక్కువగా కాలువల ద్వారా ఎక్కువ జరుగుతుంది సార్ అని అడిగారు అనుకోండి, అప్పుడు కూడా ఉత్తరప్రదేశ్ అని రాయాలి. బావులు, కాలువలు రెండింటి ద్వారా కూడా ఉత్తరప్రదేశ్. చాలా పెద్దది కదా సార్, ఉత్తరప్రదేశ్ లో జరుగుతుంది, ఎందుకంటే గంగా నది ఎక్కువగా విస్తీర్ణం. ఓకే, భారతదేశంలో బావుల ద్వారా, కాలువల ద్వారా రెండింటి ద్వారా కూడా ఉత్తరప్రదేశ్ లోనే ఎక్కువ జరుగుతుందండి. అయితే భారతదేశంలో చెరువుల ద్వారా ఎక్కువగా నీటిపారుదల జరుగుతుంది అంటే తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ అండి. భారతదేశంలో చెరువుల ద్వారా ఎక్కువగా నీటిపారుదల జరుగుతుంది ఎక్కడంటే తమిళనాడు, ఆంధ్రప్రదేశ్. క్లియర్, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, అది గుర్తుంచుకోండి. నెక్స్ట్ నికర సాగు భూమి. సార్ 29.52 లక్షల హెక్టార్లు ఏమీ లేదు సార్. స్థూల సాగు భూమి
నికర సాగు భూమి. అంటే నీటిపారుదల కలిగి ఉన్న భూభాగం, అది నీటిపారుదల ఏదైతే ఉందో అది అందే భూభాగం నికరం. ఓకే, జస్ట్ గుర్తుంచుకోండి చాలు. అలాగే జీడిపిలో వ్యవసాయం వాటా ఇది ఎప్పటికప్పుడు మారుతుంటది. 36.19% అండి. మొన్న 34.47% వరకు వచ్చింది. అలాగే వ్యవసాయం నుంచి 14, పశువుల నుంచి 11. ఈ డేటాల్లో ఎకానమీలో చూద్దామండి. ఇక్కడ వద్దు, ఈ డేటా మీరు చదవకండి, ఇదంతా మీరు పెట్టారు, కానీ ఈ డేటా జాగ్రఫీలో వద్దు, ఎకానమీ రెండులో చూద్దాం. ఓకే, కానీ వ్యవసాయం నుంచి వచ్చే వాటా 34% గుర్తుంచుకోండి. ఆహార ధాన్యాల ఉత్పత్తి కూడా ఎప్పటికప్పుడు మారిపోతుంటదండి. 169.30 లక్షల టన్నులు యావరేజ్ గా గుర్తుంచుకోండి. అలాగే మొత్తం భూకమాతాల పరిణామం ఇది మాత్రం గుర్తుంచుకోండి, చాలా ఇంపార్టెంట్. భూకమాతం అంటే ఏంటి స్వేశారు? భూకమాతం అంటే సగటున ఆంధ్రప్రదేశ్ లో ఉండే ప్రతి వ్యక్తికి ఎంత భూమి వస్తుందో దాన్ని భూకమాతం అంటారు. సో ఆ భూకమాతాలని మొత్తంగా ఎన్ని ఉన్నాయని చూస్తే 85.24 లక్షల హెక్టార్ల భూకమాతాలు ఉన్నాయి. సగటు అంటే ఏంటి? ఆ భూకమాతాన్ని మన రాష్ట్రంలో ఉండే రైతులకి పంచితే వచ్చేది సగటు, ఒకరికి ఎంత వస్తుందని. ఓవరాల్ గా 85.24 లక్షల హెక్టార్లు ఉందండి. మన ఆంధ్రప్రదేశ్ లో రైతులకు పంచితే 0.94 హెక్టార్ వస్తుంది. వాస్తవంగా చెప్పాలంటే భారతదేశంలో సగటు భూకమాత 1.08 హెక్టార్ అయితే ఆంధ్రప్రదేశ్ లో 0.494 హెక్టార్. భారతదేశంలో 1.08 హెక్టార్ అయితే ఆంధ్రప్రదేశ్ లో అది సార్ అర్థమైందా? భారతదేశంలో 1.08 హెక్టార్ అయితే ఆంధ్రప్రదేశ్ లో 0.94 హెక్టారు. నెక్స్ట్, సగటు భూకమాత అత్యధికంగా జిల్లా అనంతపురము. మరి సగటు ఒక్కొక్కరికి వచ్చిన భూకమాత ఎక్కువ ఎక్కడ వచ్చింది? మరి అనంతపురం ఏరియా ఎక్కువ కదండి, అనంతపురము. నెక్స్ట్ చూద్దాం బాబు. సగటు భూకమాతం తక్కువగా గల జిల్లా శ్రీకాకుళం. నెక్స్ట్, రాష్ట్రంలో జాతీయ రహదారులు పొడవు సార్, జాతీయ రహదారులు 8,123 కిలోమీటర్లు మన రాష్ట్రం గుండా వెళ్తున్నాయండి. మెయిన్ గా మన రాష్ట్రం గుండా NH5 అనేది వెళ్ళేది, కానీ NH5 పేరుని NH16 అని మార్చాం. NH16 1024 కిలోమీటర్ల ప్రయాణిస్తుంది NH5. అంటే కలకత్తా నుంచి మద్రాసు వెళ్తుంది, అది అక్కడ ఒరిస్సా బార్డర్ నుంచి మనకి ఇక్కడ నెల్లూరు తడ బార్డర్ వరకు 1024 కిలోమీటర్లు సార్. అతి పొడవైన జాతీయ రహదారి NH16. ఇంతకుముందు NH5 అనేవాళ్ళు. అతి తక్కువ పొడవైన జాతీయ రహదారి NH326 అంటాం. NH16, NH326 గుర్తుంచుకోండి. ఓకే, నెక్స్ట్, భారతదేశంలో పక్కన పెడితే ఆంధ్ర ఖనిజాలు అంటే మనకి పీఠభూమి, దక్కన పీఠభూమి అని చెప్పాను కదండి. ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క రకమైన ఖనిజాలు, హిమాలయాలు అవక్షేపక సెల్ అని చెప్పాం, మరి హిమాద్రి గ్రానైట్ నీస్ అని చెప్పాం, మీరు మర్చిపోయి ఉంటారు. అలాగే శివాలికో చాంగ్లోమెరైట్ అని చెప్పాం. అలాగా ఒక్కొక్క ప్రాంతం ఒక్కొక్క ఖనిజం ఉంటుంది అనమాట. పశ్చిమ పీఠభూమిలో మనకి గ్రానైట్, క్వార్డ్, ఆర్కియన్ అనే సెల్లు ఉంటాయి, పరమణ పీఠభూమి మన దాంట్లో. ధార్వార్ సెలల్లో అవక్షేపక సెల్లు ఉంటాయి. కడప సెలల్లో ప్రాచీన అవక్షేపక సెల్లు ఉంటాయి. రాజమండ్రి సెలల్లో పెట్రోలియము, సహజ వాయువు లభిస్తాయి. దక్కన నాపల్లో బసాల్ట్ అంటే మెత్తగా సముద్ర గర్భంలో ఉంటుంది, అది ఎక్కువ చాలా సున్నితంగా సున్నప్రాయవన్నీ ఉంటాయి అన్నమాట. తూర్పు కనుమల్లో చార్నోకైట్, క్వాండాలైట్ ఉంటాయి. ఇక్కడ ఇంపార్టెంట్ చెప్తాను, గుర్తుంచుకోండి. తూర్పు కనుమలు ఇంపార్టెంట్ అండి. తూర్పు కనుమలో చార్నోకైట్, కాండోలైట్ ఉంటాయి, చాలా ఇంపార్టెంట్. అలాగే పశ్చిమ పీఠభూమి, ఓకే, ఇది కూడా ఇంపార్టెంట్ అండి, ఈ రెండు గుర్తుంచుకోండి సార్. అలాగే దక్కన నాపులు బసాల్ట్ అండి. ఓకే, ఇంకా అలా రెండు ఎందుకు వదిలేయడం అని అవి కూడా చదివేయండి, ఈ మూడు ఇంపార్టెంట్. ఓకే, పడమట పీఠభూమి గ్రానైట్, క్వార్జ్, ఆర్కియన్. తూర్పు కనుమలు చార్నోకైట్, కాండోలైట్. అలాగే దక్కన నేపలు బసాల్ట్. రాజమండ్రి సెలలో మనకు తెలుసు సార్, కాకినాడ పైప్ లైన్స్ అన్ని కూడా పెట్రోలియం, సహజ వాయువు. కడప సెలలో ప్రాచీన అవక్షేప, ధార్వాడ సెలలో అవక్షేపక సెలలు. సో మొత్తం యూనిట్ అంతటిని ఒకే దాంట్లో మీకు టేబుల్ పెట్టేశాను. ఓకేనా, క్లియర్? నెక్స్ట్, మరి అదే విధంగా పారిశ్రామికంగా ప్రసిద్ధి చెందిన ప్రాంతాలు మన ఆంధ్రప్రదేశ్ లో చూస్తే పార్నా హబ్. మీరు శ్రీకాకుళం వచ్చినట్టయితే సార్ NH5 లో పైడి భీమవరం ఉంటుంది, మొత్తం ఫార్మా. అలాగే టెక్స్టైల్స్ హబ్ విశాఖ, చాలా ఇంపార్టెంట్. దక్షిణ భారతదేశపు ఓకే, మాంచెస్టర్ ఆఫ్ ఇండియా అని అహ్మదాబాద్ అని అంటాం, మాంచెస్టర్ ఆఫ్ సౌత్ ఇండియా అని కోయంబత్తూర్ అంటాం, మాంచెస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అని విశాఖ అంటాం. ఎందుకు మాంచెస్టర్ అని పేరుస్తామంటే ప్రపంచంలో వస్త్రాలకు ప్రసిద్ధి మాంచెస్టర్. అలాంటి టెక్స్టైల్స్ మాంచెస్టర్ అంటే, టెక్స్టైల్స్ అంటే వస్త్రాలు, మాంచెస్టర్
మాంచెస్టర్ ఆఫ్ ఆంధ్ర విశాఖపట్నం, చాలా ఇంపార్టెంట్. మాంచెస్టర్ ఆఫ్ ఇండియా అహ్మదాబాద్. నూలు వస్త్రాలు ప్రపంచంలో పారిశ్రామిక విప్లవం మొదలైనప్పుడు 18వ శతాబ్దంలో మాంచెస్టర్ లోనే ఈ వస్త్రాలు బాగా తయారయ్యాయి. జీన్స్ కానివ్వండి, వస్త్రాలు అన్నీ కూడా. అందుకే మాంచెస్టర్ ని ప్రపంచ వస్త్ర కర్మాగారం అంటాం అనమాట. అలా మాంచెస్టర్ ఆఫ్ ఇండియా అహ్మదాబాద్, మాంచెస్టర్ ఆఫ్ సౌత్ ఇండియా కోయంబత్తూరు, మాంచెస్టర్ ఆఫ్ ఆంధ్ర ఏది విశాఖ. అలాగే ఆటోమొబైల్ చెప్పక్కర్లేదు సార్, చాలా చవక. ఎక్కడ? విజయవాడ, నెల్లూరులో. విజయవాడ మెయిన్, విజయవాడ ఆటోమొబైల్ హబ్ అండి. విజయవాడ నుంచి అన్ని ఎక్కడికి మనకి ప్రక్కకున్న రాష్ట్రాలకు కూడా ఆటోమొబైల్స్ అన్ని వెళ్తాయి. ఎలక్ట్రానిక్ క్లస్టర్ కూడా విశాఖపట్నమే. ఫుడ్ ప్రాసెసింగ్ పశ్చిమ గోదావరి, భీమవరము ఈ ఏరియా అంతా ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమ. ఓకే, ఇంపార్టెంట్. నెక్స్ట్ మరి అదే విధంగా మన ఆంధ్రప్రదేశ్ లో పర్వతాలు చూసాం కదండి. మరి ఆంధ్రప్రదేశ్ లో ఉన్న పర్వతాల కోసం ఒకసారి మనం పరిశీలిస్తే తూర్పు కనుమలు అంటాం. మనకు పశ్చిమ కనుమలు లేవు కదా, మనంతా తూర్పు కనుమలు. ఎక్కడ? ఒరిస్సా నుంచి కింద మనం చూసుకున్నట్టే తమిళనాడు వరకు మన తూర్పు కనుమలు మనకు ఉన్నాయి. తూర్పు కనుమలు ఎక్కడ? నీలగిరి కొండల వరకు ఉన్నాయి అనుకోండి. శ్రీకాకుళంలో వీటిని మహేంద్రగిరులు అని పిలుస్తాం. శ్రీకాకుళంలో. విశాఖపట్నంలో యారాడ, అనంతగిరి అంటే అనంతగిరి తెలుసు కదా, అరకు కొండలు, బాలకొండలు. యారాడ, అనంతగిరి, బాలకొండలు అని పిలుస్తాం. కృష్ణా జిల్లాలో వీటిని మొగలరాజుపురం కొండలు అని పిలుస్తాం. ప్రకాశం జిల్లాలో మార్కాపురము, చేమకుర్తి కొండలు. ఇవి గ్రానైట్, నల్ల గ్రానైట్ ప్రసిద్ధి, చాలా ఫేమస్. ప్రకాశంలో మార్కాపురము, చేమకుర్తి. చేమకుర్తి దేనికి? నల్ల గ్రానైట్. మార్కాపురం తెల్ల పలక, మార్కాపురం. చేమకుర్తి నల్ల గ్రానైట్. అలాగే శ్రీకాకుళం అయితే మాత్రము ఏమంటారు దాన్ని, అది కూడా గ్రానైట్. శ్రీకాకుళంలో కూడా ఆకుపచ్చ గ్రానైట్ ఎక్కువ దొరుకుతుంది. అన్నమయ్య పాలకొండలు, అన్నమయ్య పాలకొండలు. కర్నూలు నల్లమల్ల కొండలు. అలాగే అనంతపురం మడకశిర, అనంతపురంలో సత్యసాయిలో మెయిన్ మడకశిర కొండలు, పెనుకొండలు అంటాం. అనంతపురము మరి సత్యసాయిలో విభజించారు కనుక సత్యసాయి నేడయ్య, లేకపోతే అనంతపురమే. మడకశిర కొండలు, పెనుకొండలు. ఎనీ డౌట్? సో ఇవి చదువుకుంటే మీకు ఇంకేం బిట్టిపోద్దండి. అన్ని చెప్పిన జాగ్రఫీలో స్మార్ట్లు అన్ని పోతాయి సార్. టైం తక్కువ ఉన్నప్పుడు స్మార్టే స్మార్ట్. ఓకే. శ్రీకాకుళం మహేంద్రగిరులు, విశాఖ యారాడ, అనంతగిరి, బాలకొండలు, కృష్ణా మొగలరాజపురం కొండలు, ప్రకాశం మార్కాపురం, చేమకుర్తి, అన్నమయ్య పాలకొండలు, కర్నూలు నల్లమల కొండలు, అనంతపురం సత్యసాయి పెనుకొండలు, మడకశిర కొండలు. చాలా ఇంపార్టెంట్. మరి అదే విధంగా వన్యప్రాణి సంరక్షణ కేంద్రాలండి. ఇది కూడా ఇంపార్టెంట్ సార్. ఎందుకు సార్ ఇంపార్టెంట్ అంటే వన్యప్రాణి సంరక్షణ కేంద్రాలు బయోడైవర్సిటీలో భాగంగా ఖచ్చితంగా బిట్ ఎకాలజీలో, అందుకు ఇంపార్టెంట్. ఇందాకే చెప్పాం కోరింగా తూర్పు గోదావరి, ఇప్పుడు కాకినాడ జిల్లా కిందకు వస్తుంది. అలాగే కౌండిన్య చాలా ఇంపార్టెంట్. కౌండిన్య పక్షులు చిత్తూరు జిల్లా. రాజీవ్ గాంధీ నాగార్జున సాగర్ పులులు, మరి అది నంద్యాల ప్రకాశంకి వచ్చింది ఇప్పుడు నాగార్జున సాగర్, రాజీవ్ గాంధీ. నేలపట్టు పక్షుల సంరక్షణ కేంద్రం ఇప్పుడు తిరుపతికి వచ్చింది, ఇంతకుముందు నెల్లూరు. శ్రీ వెంకటేశ్వర కడప. మరి రోళ్లపాడు నంద్యాల. రోళ్లపాడు చాలా ఫేమస్ అండి. రోళ్లపాడు పక్షుల సంరక్షణ కేంద్రమే. ఓకే. కంబాలకొండ విశాఖపట్నం, కంబాలకొండ జూ విశాఖపట్నం. ఇవి ఖచ్చితంగా చూడాలి. కోరింగ కాకినాడ, కౌండిన్య చిత్తూరు. కౌండిన్యలో ప్రధానంగా ఏనుగు. కౌండిన్యలో ఏంటండి? ఏనుగు. రాజీవ్ గాంధీలో ఏంటండి? పులి. నేలపట్టు పక్షులు. ఓకే. ఆ రోళ్లపాడు బట్ట మేకతల పక్షి. రోళ్లపాడులో ప్రధానంగా బట్ట మేకతల పక్షి అని ఉంటుందండి. రోళ్లపాడు కర్నూలులో ఉండేది ఇంతకు ముందు. రోళ్లపాడు చాలా 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 ఇంపార్టెంట్. రోళ్లపాడు అప్పుడులో కర్నూలు, ఇప్పుడులో నంద్యాల. బట్ట మేకతల పక్షి. కంబాలకొండ విశాఖపట్నం అన్ని ఉంటాయి. సో ఈ విధంగా మీరు చూసుకోండి. కౌండిన్య ఏనుగు, కోరింగ, మడాడవలు. కోరింగ అనేది మడాడగరు. అక్కడ కోరింగలో మొసళ్ళు ఎక్కువ ఉంటాయి, మడాడవలో మొసళ్ళు అండి. మొసళ్ళ సంరక్షణ కేంద్రాలు ఉంటాయి అన్నమాట. నెక్స్ట్ జల విద్యుత్ కేంద్రాలండి, చాలా ఇంపార్టెంట్. ఇవి కూడా మార్చుకండ్. ఏ రెండు రాష్ట్రాల మధ్య మార్చుకండు జల విద్యుత్ పంపిణీ జరుగుతుంది? ఆంధ్ర ఒరిస్సా 50-50. ఆంధ్ర ఒరిస్సా. ఆంధ్రాలో విశాఖపట్నం, ఒరిస్సాలో కోరాపుట్టు. సో కోరాపుట్ ఆ ప్రదేశం ఉంది మార్చుకండు నది పైన. ఈ మార్చుకండు నది పైన ఉండే జలపాతం పేరు చెప్పాను. ఎవరు వేగంగా చెప్తారో చూస్తాను, వాళ్ళకి నా యొక్క అభినందనలు. మార్చుకండు నది పైన ఉండే జలపాతం చెప్పండి ఎవరైనా. నెక్స్ట్ అదే విధంగా నాగార్జున సాగర్ గుంటూరు కృష్ణా జిల్లా తెలిసిందే. తుంగభద్ర కర్నూలు తెలుసు కదండి. తుంగభద్ర అనేది కర్నూలు. తుంగభద్ర ఒడ్డునే కదండి, తుంగభద్ర అని కర్నూలు. చాలా ఇంపార్టెంట్. తుంగభద్ర నది పైన. అలాగే ఎగువ సీలేరు మారగంటూరు సీలేరు నది పైన. దిగువ సీలేరు భద్రాచలం సీలేరు నది పైన. ఇవన్నీ కూడా వెరీ గుడ్ అమ్మా, వెరీ గుడ్, వెరీ గుడ్. డుడుమ ఎవరు ముందు చెప్పారు? డిడ్డమ్మ అని చెప్పారు.
బొంతు దుర్గానారాయణ భార్గవి, మీరు ముందు చెప్పారు, మీకు నా అభినందనలు. నెక్స్ట్ బాబు చూడండి, విద్యుత్ కేంద్రము ఏ నదిపై ఉన్నది, ఇది కూడా ఇంపార్టెంట్. మార్చుకండు కోరాపూట్లో ఉంది, మార్చుకండు నది. నాగార్జున సాగర్ గుంటూరు, కృష్ణా, తుంగభద్ర కర్నూలు జిల్లా తుంగభద్ర పైన. చూడండి, ఎగువ సీలేరు దిగువ సీలేరు. ఎగువ సీలేరు అయితే నారగంటూరు సీలేరు నది పైన, దిగువ సీలేరు భద్రాచలం సీలేరు నది పైన, అంటే అది తెలంగాణ వెళ్ళింది. శ్రీశైలం కర్నూలు జిల్లా కృష్ణా నది పైన తెలిసిందే. బలిమెల ప్రాజెక్ట్ ఛత్తీస్గఢ్కి మనకండి, బలిమెల సీలేరు నది పైన. అలాగే పోలవరంకి ఇందిరా సాగర్ అంటారని చెప్పాం, పోలవరం గోదావరి నది పైన అండి. పోలవరం ఇందిరా సాగర్ అంటాం. పోలవరం జాతీయ ప్రాజెక్టు, దానికోసం చాలా వరకు కూడా కేంద్రము ఎప్పటి నుంచో మనం నిధులు ఇస్తున్నప్పటికీ మనకి అది జరగట్లేదు. గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసింది బాగా దాన్ని. నెక్స్ట్ ఖనిజాలు, ఇది కూడా ఇంపార్టెంట్ సార్. ఏ జిల్లాలో ఏ ఖనిజం, ఇంతకు ముందు అయితే అందరికీ హార్డ్ గా గుర్తుండిపోయి, జిల్లాలు మారిపోయి. బైరిటీస్, ఆ మంగంపేట ఏమో అప్పుడులో కడప ఉండేది, ఇప్పుడు అన్నమయ్య. మరి ఇప్పుడు మారిపోయిందని గుర్తుంచుకోవాలి. అన్నమయ్య జిల్లా అండి. మైరిటీస్ చాలా ఇంపార్టెంట్. ప్రపంచంలోనే 90% మైరిటీస్ ఇక్కడే ఉందట, మంగంపేటలోనే. కానీ ఎందుకంటే అది పనిచేయదు, పెద్దగా ఉపయోగం లేదు. 90% బంగారం మనకి ఆంధ్రప్రదేశ్ లో ఉన్న బాగుండు, అవునా కాదు? బాక్సైట్ చాలా ఇంపార్టెంట్. విశాఖపట్నంలో అనంతగిరి అండి. విశాఖపట్నం అనంతగిరి కండ్లన్నీ బాక్సైట్, ఇది అంతవరకు ఉపయోగపడదు. అల్యూమినియం ఆక్సైడ్ కనుక. ఓకే, మాంగనీస్ మాపార్ ప్రాంతం సార్, గరివిడి కోడూరు అవన్నీ ఉన్నాయి, అక్కడ తవ్వుతుంటారు మాంగనీస్ నిరంతరం. చుట్టుప్రక్కల ప్రజలందరూ కూడా మాంగనీస్. విజయనగరం, శ్రీకాకుళం, అసలు భారతదేశంలోనే మొదటి మాంగనీస్ గనిని ఎక్కడ కనుక్కున్నారంటే శ్రీకాకుళం అంటారు. అయితే అది విజయనగరమే. అప్పటికది శ్రీకాకుళం జిల్లాలో ఉండేది మాంగనీస్. గరివిడి ఫ్యాక్టరీ అంటారు, మా దగ్గరలో ఉంటుంది, గరివిడి కోడూరు. కాఫర్ అంటే రాగి, అగ్నిగుండాల, గుంటూరు జిల్లా, తెలిసింది అందరికీ కూడా. శేషం కోయిలకుంట్ల, కర్నూలు. మరి కోయిలకుంట్ల అంటే గుర్తొచ్చేయాలి, కత్తి నరసింహారెడ్డిని చంపిన ప్రదేశం అండి. 1846 ఆ టైంలో అతని పాపం ఉరి తీయడం జరుగుతుంది. మరి చిన్న సినిమా కూడా మీరు చూసారు, చిరంజీవి. ఇనుము ఎక్కువగా ఓబులాపురం అండి, మరి తెలిసింది కదా, గాలి జనార్దన్ రెడ్డి. ఓబులాపురము, సిద్ధాపురము, బేతంచెర్ల. బంగారం రామగిరి అండి. అలాగే ఇప్పుడు ఖమ్మంలోకి వెళ్ళిపోయింది ఆ ప్లేస్ అంతా. కానీ ఇప్పుడైతే మనకు ఆంధ్రలో రామగిరి, పెనుగొండ, అనంతపురంలో రామగిరి, పెనుగొండ బంగారం. వజ్రాలకు వచ్చేసరికి వజ్రకరుడు అనంతపురం అండి. ఎపటైట్ వచ్చేసరికి కాశీపట్నం. మైకా అబ్రకం గూడూరు, నెల్లూరు, చాలా ఫేమస్. మైకా అబ్రకం మోస్ట్ ఇంపార్టెంట్. వివివిఐఎంపి పెట్టుకోండి. మైకా అబ్రకం గూడూరు, నెల్లూరు జిల్లా. అయితే భారతదేశంలో మైకా ఎక్కువైతే జార్ఖండ్ లో కుడెన్మా గొండ్లని మీకు చెప్పాను, అది కూడా మీరు గుర్తుంచుకోవాలి. బాక్సైట్ ఎక్కువ విశాఖపట్నం జిల్లా, ఇది కూడా ఇంపార్టెంట్ అండి, చాలా ఇంపార్టెంట్. అలాగే ఏది కాపర్ అగ్నికొండాల గుంటూరు, ఇది కూడా ఇంపార్టెంట్ అండి. నేను ఇంపార్టెంట్ అని చెప్పింది బాగా గుర్తుంచుకోండి. కయోనైటు నెల్లూరు, కయోనైటు నెల్లూరు. నెక్స్ట్ ఇంకా కొన్ని ఉండిపోయాయి సార్ బాబు. చూడండి, పలకరాయి, ఇందాక చెప్పాను, పలకరాయి మార్కాపురం ప్రకాశం జిల్లా సార్. చీమకుర్తి ప్రకాశం జిల్లా సార్. మోనోజైట్ మరి బీచ్ లో దొరుకుతుంది సార్, మోనోజైట్. కేరళ, భారతదేశంలో ఎక్కువ మోనోజైట్ కేరళ బీచ్ లో దొరుకుతుంది. థోరియం ఉంటుందండి, ఇక్కడ విశాఖపట్నం బీచ్ లో దొరుకుతుంది. అలాగే శేషం కూడా కోయిలకుంట్లలో దొరుకుతుందండి, శేషం కూడా కోయిలకుంట్ల. ఓకే, నెక్స్ట్ పరిశ్రమ స్థాపించిన సంవత్సరం మీరు చూడండి అమ్మ ఒకసారి. ఆంధ్రప్రదేశ్ జాగ్రఫీ మొత్తం కవర్ అయిపోయిందా లేదా చెప్పండి ఒకసారి. అయ్యిందంటే ఎస్ అని పెట్టండి. ఆంధ్రప్రదేశ్ ప్రతిదీ కవర్ అయిపోయిందా? ప్రతి యూనిట్, ప్రతిదీ స్మార్ట్ లా కవర్ చేశానా లేదా? మీకు ఆంధ్రప్రదేశ్ మళ్ళీ చెప్తానులేండి, అది వేరే విషయం, టైం బట్టి మనం ముందుకు వెళ్ళొచ్చు. కానీ చిన్న చిన్న ఎగ్జామ్స్ ఏవైతే ఉన్నాయో, అంటే చిన్న ఎగ్జామ్స్ లైక్ ఫారెస్ట్, కోర్టు, ఈఓ, వీటికి చాలండి మనకి. దేనికంటే గ్రూప్ 2, గ్రూప్ 1 స్థాయిలోనే పెద్ద పెద్ద పుస్తకాలు, కానీ వీటికి చాలా ప్రతిదీ కూడా. ఓకే, నెక్స్ట్ చూడండి, నూలు వస్త్ర పరిశ్రమ సార్, చాలా ఇంపార్టెంట్. ఆంధ్రప్రదేశ్ లో మొదటి నూలు వస్త్ర పరిశ్రమ 1915లో పందలపాకలో ప్రారంభించారు. ఓకే, అది. అలాగే జనపనార పరిశ్రమ 1930లో నెల్లిమర్లో ప్రారంభించారు. ఓకే, చూడండి, అలా చాలా ఇంపార్టెంట్. పట్టు వస్త్ర పరిశ్రమ 1832లో దేశంలో హౌరా, పశ్చిమ బెంగాల్ అయితే పట్టు వస్త్రమ. ఆంధ్రప్రదేశ్ లో హిందూపూర్, అనంతపురం ఉండేది, ఇప్పుడు సత్యసాయి. ఇంతకు ముందు పట్టు వస్త్ర పరిశ్రమ అనంతపురం, హిందూస్థాయి. ఎక్కడ? హిందూపూర్, సత్యసాయి, చాలా ఇంపార్టెంట్. పట్టు వస్త్ర కర్మాగారానికి సంబంధించిన శిక్షణ కళాశాల కూడా హిందూపూర్ లో ఉంది. సో నూలు వస్త్ర పరిశ్రమ పందలపాక. అలాగే రాయదుర్గం 1921లో కూడా ఒక పరిశ్రమ ప్రారంభించారు. అది జనపనార పరిశ్రమ 1930లో నెల్లిమర్ల. ఓకే, నెల్లిమర్ల మా ఊరే. ఒక పట్టు పరిశ్రమ దేశంలో మొదటిసారిగా హౌరా, పశ్చిమ బెంగాల్ అయితే ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో హిందూపూర్ అండి.
నెక్స్ట్ పంచదార 1933 ఏటికొప్ప కనకాపల్లి తెలిసిందే. 1933 పంచదార ఏటికొప్ప కనకాపల్లి. కాగితం పరిశ్రమ 1924లో రాజమండ్రి కాగితం సార్ ఫేమస్ సార్. రాజమండ్రి నుంచి పేపర్ వెళ్తుంది ఎక్కడికి కూడా. అలాగే సిమెంట్ 1939లో తాడేపల్లి గుంటూరు. మరి తాడేపల్లి ఫేమస్ ప్యాలెస్ తెలియని వాళ్ళు లేరు, అన్న ప్యాలెస్ అది. సో మరి సిమెంట్ తొలిసారిగా స్థాపించింది 1939లో తాడేపల్లి. నెక్స్ట్ బాబు విద్యుత్ కేంద్రాలు చూడండి చాలా ఇంపార్టెంట్ సార్. ఆంధ్రప్రదేశ్లో అతిపెద్ద విద్యుత్ కేంద్రం నార్ల తాతార విద్యుత్ కేంద్రం సార్. అతి పెద్దది నార్ల తాతారం. అది ఎక్కడ సార్ ఉందంటే కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నంలో ఉంది సార్. తర్వాత రాయలసీమ థర్మల్ విద్యుత్ కేంద్రం కడపలో ఉందండి, కర్నూలు కాదు కడప రాయలసీమ. సింహాద్రి అంటే చెప్పక్కర్లేదు సార్, సూపర్ థర్మల్ విద్యుత్ కేంద్రం ఇది. ఇది నార్ల తాతారం రెండు కూడా విశాఖపట్నం సార్. 1000 మెగావాట్ల కంటే ఎక్కువ విద్యుత్ వస్తుందండి. అలాగే దామోదరం సంజయ్య విద్యుత్ కేంద్రం ఏ జిల్లాలో ఉందంటే నెల్లూరు సార్. చాలా ఫేమస్ అది కూడా. అది గుర్తుంచుకోండి, మిగతాది అవసరం లేదు. నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ లో ప్రాజెక్టు నది ఇది చూసుకోండి సార్, చాలా ఎక్కువ ఉంటాయండి. ఇది మాత్రం మీకు చాలా తలనొప్పే, కాకపోతే ఇంపార్టెంట్, చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోవాలి. ఎందుకంటే ఏ ప్రాజెక్టు ఏ నదిపై ఉంది ఏ జిల్లాలో ఉందండి బిట్టు వచ్చే అవకాశం ఉంటుంది. మ్యాక్సిమం మీకు నదుల దగ్గర నుంచి కవర్ అయిపోతుందండి. చూడండి తోటపల్లి శ్రీకాకుళం ఉందండి, శ్రీకాకుళం విజయనగరం జిల్లాలో. అది ఇప్పుడు ఇది మారింది, తోటపల్లి అనేది ఉందండి. నాగావళి నది పార్వతీపురం మన్యం. ఈ తోటపల్లికే గౌతు లచ్చన్న అని పేరు. గౌతు లచ్చన్న ప్రాజెక్ట్ అంటాం తోటపల్లి. ఇప్పుడు పార్వతీపురంకి వచ్చేసింది అది. జంజావతి నదే, ఇది కూడా పార్వతీపురం మన్యమే. అయితే జంజావతికి భారతదేశంలో మొదటి రబ్బర్ డ్యాము, భారతదేశంలో 2వ రబ్బర్ డ్యామ్ కేరళలో నిర్మాణం జరుగుతుంది. మొదటి రబ్బర్ డ్యామ్ జంజావతి అంటే పార్వతీపురం జిల్లా. నెక్స్ట్ చింతలపూడి గోదావరి పశ్చిమ గోదావరి. చింతలపూడి కేఎల్ రావు ప్రాజెక్ట్ అంటారు. చింతలపూడి కేఎల్ రావు ప్రాజెక్ట్. ఎర్ర కాలువ ఏలూరుకు వచ్చింది, ఇంతకుముందు పశ్చిమ గోదావరి. పోలవరం సార్ ఇంపార్టెంట్ గోదావరి అనేది. మరి పోలవరం అనేది ఇందిరాసాగర్ అన్నామండి. ఇందిరాసాగర్ తూర్పు గోదావరి పశ్చిమ గోదావరి రెండు ఉంటుంది. ధవళేశ్వర ఆనకట్ట తెలుసు కదా సార్, అక్కడ ఆంధ్రకాటని గోదావరి నదిపై నిర్మించాడు, తూర్పు గోదావరి జిల్లా. పుష్కర్ గోదావరి చాలా ఇంపార్టెంట్, తూర్పు గోదావరి. పుష్కర్ కూడా ఇంపార్టెంట్. పుష్కర్ గోదావరి తూర్పు గోదావరి. హాట్ వే ఇచ్చారండి, వేస్ట్ ఏమి ఇవ్వలేదు, చాలా ఇంపార్టెంట్ ఇవన్నీ కూడా. నెక్స్ట్ చూడండి ప్రకాశం జిల్లాలో కృష్ణా నది ప్రకాశం ప్రాజెక్ట్ కృష్ణా జిల్లా గుంటూరు కృష్ణా నది పైన. కృష్ణా నది ఇది నది, గుంటూరు జిల్లా. నాగార్జున సాగర్ తెలుసారు, కృష్ణా నది గుంటూరు నంద్యాల. పులిచింతల కృష్ణా నెల్లూరు. సోమశైల సార్ చాలా ఇంపార్టెంట్, వివిఐఎంపి పెట్టుకోండి. పెన్నా నది పైన నెల్లూరులో సోమశైల ప్రాజెక్టు చాలా ఇంపార్టెంట్ ఇది కూడా. అలాగే అన్నమయ్య ఇంపార్టెంట్, తెలుగు గంగ. అన్నమయ్య చెయ్యేరు నది మర్చిపోతారు. అన్నమయ్య చెయ్యేరు నది అన్నమయ్య జిల్లా కిందకే వచ్చింది. అలాగే వెలుగొల్లు పాపాగ్ని నది అన్నమయ్య జిల్లాకే వచ్చింది. తెలుగు గంగ కృష్ణా నది నెల్లూరు రాయలసీమ సార్ ఇంపార్టెంట్. తెలుగు గంగ ప్రాజెక్టుకే ఏమంటామంటే అన్న ఎన్టీ రామారావు ప్రాజెక్ట్, ఎన్టీఆర్ పేరు పెట్టారు తెలుగు గంగ అయితే ఇంపార్టెంట్ సార్. అంటే చాలా ఎగ్జామ్లు అన్ని బిట్టు. చెన్నై లేదా మద్రాసు నగరానికి మంచినీటిని సరఫరా చేస్తున్న ప్రాజెక్ట్ రాసుకోండి. తెలుగు గంగ కృష్ణా నది పైన నెల్లూరు రాయలసీమ. సుంకేసర తుంగభద్ర. ఈ బిట్టు ఎన్ని ఎగ్జామ్లు అడిగాడో తెలుసండి, మోస్ట్ ఇంపార్టెంట్. ఎంఐఎంపి అని పెట్టుకుంటాం. ఎంఐఎంపి మోస్ట్ ఇంపార్టెంట్, నంద్యాల కర్నూలు జిల్లా. అలాగే యోగి వేమన ఓకే, అనంతపురం జిల్లా యోగి వేమన అనంతపురం జిల్లా పైన ఉంది యోగి వేమన. ఓకే, ఇది ఒక ప్రాజెక్ట్ సార్, యోగి వేమన 1 దీని పేరు అనంతపురం. గుర్తుంచుకోండి, తర్వాత చెప్తాను. దీంతో మనకి ప్రాజెక్టులు అయ్యాయి సార్. ప్రాజెక్టులు మాత్రం నది జిల్లా ఖచ్చితంగా గుర్తుంచుకోవాలి, మెయిన్ నది. రెండోది పేర్లు కూడా అడుగుతాడు. మనకు ఏపీ వరకు అవసరమైనవన్నీ ఇచ్చానికి ఎక్కువ కూడా మీ మైండ్లోకి వెళ్ళవు. ఓకే సార్, అర్థమైంది కదా సార్. దీంతో ఏపీ స్మార్ట్ అయింది. ఇండియన్ జాగ్రఫీ స్మార్ట్ కూడా ఉంది, అది చూద్దాం. ఏపీ జాగ్రఫీ స్మార్ట్ నేను ఈ మెటీరియల్ ఈ వీడియో పెడతాను, 1-2 సార్లు చూసి మరొకసారి మీరు ఇదవ్వండి. ఏపీ స్మార్ట్స్ అన్ని వేరు చేసి ఒక ఫోల్డర్ పెట్టేస్తానండి, అప్పుడు మీకు క్లారిటీ వస్తుంది. సో మరి నెక్స్ట్ నరేష్ సార్ క్లాస్ ఉంటుంది, ఈ క్లాస్ తర్వాత షెడ్యూల్ నేను చూస్తాను. ఓకేనండి, థ్యాంక్ యూ.